YM6 న్యూస్ కి స్వాగతం. లాల్ బజార్లోని హనుమాన్ దేవాలయంపై ఆర్మీ ఆంక్షలు సరికాదని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. సామాన్య ప్రజలకు దైవ దర్శనానికి అనుమతి లేకుండా ఆర్మీ వాళ్ళు ఆంక్షలు విధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగి ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు ప్రవేశం లేకపోవడం బాధాకరమని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ హనుమాన్ దేవాలయానికి దారి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని కంటోన్మెంట్ బ్రిగేడియర్తో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తారని ఈటల రాజేందర్ స్థానికులకు హామీ ఇచ్చారు. ఆర్మీ ఆంక్షలతో ఆంజనేయ స్వామి బలాన్ని బంధించలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ MCEME కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్షనే మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వీలైనంత త్వరలో ఆంక్షలు ఎత్తివేసి రహదారి సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. यहाँ के ये बहुत पुराना 150 साल पुराना हनुमान मंदिर और राम मंदिर है और कोविड के दौरान ये स्वास्थ्य के परिप्रेक्ष्य में इस मंदिर को थोड़ा सा एंट्री को रेस्ट्रिक्ट किया गया था। अभी हमने क्या किया है कि लोगों की बहुत, यहाँ के लोकल लोगों की बहुत डिमांड थी और ये मंदिर चूंकि बहुत पुराना है और लोगों की आस्था इसके साथ जुड़ी हुई है, इसलिए अब हमने इस मंदिर का उद्धार, जीर्णोद्धार करके इसको दोबारा दर्शन के लिए सबके लिए खोल दिया है और हम आशा करते हैं इसको जैसे दूसरे हम फौजी सर्वधर्म स्थल को हम मेंटेन करते हैं उसी तरह से इसका भी रखरखाव किया जाएगा और इस मंदिर को सबके लिए, पब्लिक के लिए खोल के जो भी हमारी सिक्योरिटी कंसर्न्स और पब्लिक के कंसर्न है उनको आपस में देखते हुए हम एक बेस्ट तरीका और इसका साधन निकालेंगे जिससे कि भक्तों को भी कष्ट ना हो और हमारी सिक्योरिटी की जो रिक्वायरमेंट्स हैं वो भी पूरी रहे। ये हमारा उद्देश्य है आज। और आज रामनवमी से अच्छा उपलक्ष्य कोई नहीं है कि इस मंदिर को हम खोलें और आप सब लोगों ने, जो कि यहाँ के कार्यकर्ता हैं और जो यहाँ पर लोकल जो रहने वाले हैं, उन लोगों ने एक भंडारे का भी आयोजन किया है, तो ये सबको लिए और सारे समाज के लिए बहुत अच्छी बात। వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవుడు అనాదిగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా మొక్కులు చెల్లించుకొని శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ ఉత్సవాన్ని కూడా జరుపుకున్న ప్రాంతం ఇది. ఈ మధ్య కాలంలో అంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఆ బ్యాడ్ డేస్ ని ఆశ్రయం చేసుకొని దీన్ని మూసేసి ఇవాళ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఆంక్షలతో కూడినటువంటి పూజలు, ఆంక్షలతో కూడినటువంటి అలవ్ చేయడం అనేది స్థానిక ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఇద్దరితో మాట్లాడినా, MCME గారితో మాట్లాడినా, తాసాతో మాట్లాడినా, ఇద్దరితో మాట్లాడి హిందువుల సెంటిమెంట్ని, వాళ్ళ మనోభావాలని, వాళ్ళ విశ్వాసాలని కాపాడే కర్తవ్యం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద చర్చించే అంశం కాదు ఇది. వాళ్ళకి వెనకకెళ్ళి ఆ రోడ్ ఉంది, రోడ్ అప్రోచ్ ఉంది కాబట్టి ఆ రోడ్కు ఒక గేట్ కనుక పెడితే పర్మనెంట్గా వాళ్ళు పూజలు చేసుకునే ఆస్కారం ఉంది. లేనట్లయితే వెహికల్ని అలౌ చేయకుండా ప్రతిసారి ఐడెంటిటీ కార్డు చూపించి పూజకు రావాలంటే ఇంత ఇబ్బంది తెలుసు. కాబట్టి 2-3 కిలోమీటర్లు తిరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మేము చెప్పినాం. ఇవాళ వస్తామని చెప్పారు. నాకు తెలిసి దీని మీద రాజ్నాథ్ సింగ్ గారికి, రక్షణ శాఖ మంత్రి గారు కూడా, ఎందుకంటే మిలిటరీ కంటే ముందు ఇక్కడ పూజ ఉంది, ఇక్కడ పూజ ఉంది. భగవంతుడు అందరికి భగవంతుడే కాబట్టి అందులో ఆంజనేయ స్వామి ఆయన శక్తిని బంధించడానికి ఎవరికి హక్కు లేదు కాబట్టి డెఫినెట్గా దీని మీద మళ్ళొకసారి అప్రోచ్ అయ్యి ఇక్కడ అధికారులతో మాట్లాడుతూ కాని పక్షంలో రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే వస్తుంది. ఈరోజు చెప్పాలి ఓకే అంటే చెప్తా. ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకందరికి కూడా, సనాతన ధర్మ ప్రేమికులకు, కంటోన్మెంట్ ప్రజలకు, యావత్ ప్రజానికానికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఈ గుడికి రావడం జరిగింది. 150 సంవత్సరాల గుడి. అయితే ఆయన రాజేందర్ గారు, మాన్యులు ఈటల రాజేందర్ గారు కాసేపు వెయిట్ చేసి
ఎందుకంటే చాలా చోట్ల పోవాల్సి ఉంది కాబట్టి, ప్రజలు వెయిట్ చేస్తారు కాబట్టి, ప్రజలు వెయిట్ చేయడం మంచిది కాదు కాబట్టి వెళ్ళిపోయినారు. మాకు ఆ బాధ్యత నొప్పి చెప్పి మీరు ఉండి కమాండెంట్ గారికి మీరు నిరోధించండి అని చెప్పారు. మేమందరం ఇక్కడ, నేను, ప్రభు గారు, ప్రశాంత్ ప్రభు గారు అందరం కూడా ఆయన కోసం వెయిట్ చేసి, నీరజ్ సార్ గారు రాగానే ఆయన దేవుని దర్శించుకున్న తర్వాత సావకాశంగా నీరజ్ గారిని కలిశాం. ప్రజల తరఫున, యావత్ ప్రజానికం తరఫున ఆయనకు చెప్పడం ఏం జరిగిందంటే, 150 సంవత్సరాల గుడి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా, లాల్ బజార్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆస్థ, వాళ్ళ యొక్క ఆచరణ మొత్తం ఈ హనుమాన్ గుడిలో ఉంది. చిన్నప్పుడు ఇక్కడ బడి పంతులు అన్న స్కూల్ కూడా ఉండేది కాబట్టి అందరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, బడి గుడి రెండు చోట్ల ఉండడం, ఇద్దరు కలిసి ఇక్కడే చదువుకోవడం, పూజ చేయడం చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి విపరీతమైనటువంటి వాళ్లకు దేవుని పట్ల శ్రద్ధ ఇక్కడ ఏర్పడింది. కాబట్టి నీరజ్ గారిని అందరి తరఫున మేము అప్పీల్ చేయడం జరిగింది. నీరజ్ గారు అంటే ఈ స్పెషల్ కమాండెంట్ ఈ గుడికి సంబంధించి ఆయనకి ఏం చెప్పడం జరిగిందంటే, కరోనా సమయంలో, ఇది చాలా ఇంపార్టెంట్, కరోనా సమయంలో 2 ప్రార్థనా ప్రదేశాలని వాళ్ళు నివారించడం జరిగింది. సెక్యూరిటీ రిక్షా మరియు స్వాస్థ్య రిక్షా, ఆరోగ్య రిక్షా. ఒకటేమో ఈద్గా, రోడ్డు అవతల ఉన్నటువంటి ఈద్గా, ఇంకోటేమో గుడి. సో ఈద్గానేమో ఏం కారణాలు వాళ్ళకే తెలుసు, అది ఓపెన్ అయిపోయింది త్వరితగతిన. ఇక్కడ ఈ గుడి ఓపెన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది అని చెప్పారు. మీరు కనుక గమనిస్తే మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎండలు ఒక్క గోడ దగ్గర గేట్ పెట్టేస్తే అక్కడ నుంచి రాగలిగేటటువంటి పరిస్థితి, దాన్ని దాటుకొని 3 కిలోమీటర్లు అక్కడ నుంచి తిరిగి రావాల్సి వచ్చి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. అదే కాకుండా లోపల రావడానికి ఆధార్ కార్డు చూపించాలి, బైక్ మీద వస్తే హెల్మెట్ ఉండాలి, మిలిటరీ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని రావడం సామాన్య ప్రజానికానికి కష్టం. సో అది నీరజ్ గారికి మేము అప్పీల్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా సావకాశంగా, చాలా అనుకూలంగా ఏమన్నారంటే, ఆయన తప్పకుండా ఇవాళ శ్రీరామనవమి పర్వం కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా దేవుడే ఆదేశించుండు, నా కమాండెంట్ శ్రీరాముడే కాబట్టి తప్పకుండా ఇది నా హయాంలో, అంటే నా పీరియడ్లో, నీరజ్ సార్ గారు ఏమన్నారంటే, కమాండెంట్ గారు నా హయాంలో, నా పీరియడ్లో, టైం లైన్ అని చెప్పలేదు. మా విలేకరు మిత్రులు అడిగారు ఎంత లోపల జరుగుతుందంటే, ఇది గుడి ఓపెన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది, 2 రోజులు అయితే జరిగే పరిస్థితి కాదు, కానీ నా హయాంలో తప్పకుండా దాంట్లో చాలా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. మేము మా మిలిటరీ వాళ్ళ కన్సర్న్స్ మరియు ప్రజానికం యొక్క కన్సర్న్స్ రెండింటిని పరిగణలోకి తీసుకొని చుట్టూ ఒక వలయం లాగా దీన్ని కార్డన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే భక్తులు వచ్చేది హనుమంతుని దగ్గరకు వస్తారు కానీ, శ్రీరామనవమిని దర్శనం చేసుకుందానికి వస్తారు కానీ, కంటోన్మెంట్ లోపల రావడానికి వాళ్ళకి ఏం ఆలోచన ఉండదు. సో వాళ్ళ సెక్యూరిటీ రీత్యా దాన్ని కార్డన్ ఆఫ్ చేసి దాని చుట్టూ సర్వధర్మ స్థల్ ఎట్లయితే దాంట్లో ఉంటుందో దాన్ని మేము మెయింటైన్ చేస్తాం. ఇవాళ అన్నదానం కూడా మిలిటరీ వాళ్లకు, కామన్ ప్రజానికానికి దేవస్థానం యొక్క వాళ్ళ ట్రస్ట్ వాళ్ళందరూ ఏర్పాటు చేశారు. అందరం కలిసి భోజనం చేస్తున్నాం. చాలా మంచి సందర్భం. దాన్ని తప్పకుండా నా హయాంలో పూర్తి చేస్తానని ఆయన ఆశ్వాసనం దేవుని సమక్షంలో శ్రీరాముని ఆదేశం మేరకు అని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా ఆశాజనకంగా ఉంది. తప్పకుండా ప్రజల యొక్క అభిష్టం శ్రీరామనవమి పర్వంలో తప్పకుండా నెరవేరుతని, అతి త్వరలోనే అక్కడ అడ్డంకులని తొలగిపోయి ప్రజలకు, మహిళలకు, పిల్లలకు అందరికీ కూడా మార్గం సుగమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది చాలా సత్ఫలితం అని చెప్పేసి నేను